అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు జూన్ నెల జీతాలు, పెన్షన్లు ఈరోజు వీరి అకౌంట్లలో జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జూన్ నెల జీతభత్యాల చెల్లింపు ప్రక్రియ ప్రస్తుత స్థితిపై విశ్లేషణ. జూన్ నెల ప్రారంభమైన సందర్భంగా రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీతాలు మరియు పెన్షన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు నెల మొదటి తేదీ అంటే జూన్ 1వ తేదీ కావడంతో చెల్లింపుల ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా వివిధ శాఖలకు చెందిన బిల్లుల ప్రస్తుత స్థితిని పరిశీలించడం జరిగింది. ప్రస్తుత బిల్లుల స్థితి కదలిక శూన్యం. ఈరోజు ఉదయం పలు శాఖలకు చెందిన జీతాలు, పెన్షన్ బిల్లులను ఆన్లైన్లో తనిఖీ చేయగా వాటి ప్రాసెసింగ్లో ఎటువంటి పురోగతి కనిపించలేదు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. పరిశీలించిన అన్ని బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే నిలిచిపోయాయి. ఇక్కడ బిల్లులు ట్రెజరీల నుంచి తదుపరి దశకు ఇంకా కదలిక లేదనైతే స్పష్టమవుతోంది. ట్రెజరీల నుండి ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఆర్‌బీఐ వారి ఈ-కుబేర్ సిస్టమ్‌కు బిల్లులు చేరితేనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతానికి ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ప్రాసెసింగ్ అనేది ప్రారంభం కాలేదు. చెల్లింపులపై అంచనాలు మరియు సానుకూలాంశాలు. బిల్లుల ప్రాసెసింగ్‌లో కదలిక లేనప్పటికీ కొన్ని సానుకూల పరిణామాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈరోజు పెన్షనర్లకు అవకాశం ఉందా అంటే ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా వయోవృద్ధులు మరియు అత్యవసర అవసరాలు గల పెన్షనర్లకు ఈరోజు సాయంత్రం లేదా రాత్రి నాటికి కొంతమందికైనా పెన్షన్ జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది పరిమిత సంఖ్యలో ఉండవచ్చు, కానీ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనగా అయితే భావించవచ్చు. ప్రభుత్వానికి చేరనున్న నిధులు బాండ్ల వేలం ద్వారా. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా నిధులను సమీకరిస్తోంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన మొత్తంలో నగదు చేరనుంది. సాధారణంగా ఈ నిధులు ప్రభుత్వ ఖాతాలో జమ కావడానికి ఒకరోజు సమయం అయితే పడుతుంది. అంటే ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా సమీకరించనున్న ఈ 2,000 కోట్ల రూపాయలు మనకు ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ అట్లా రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది. రేపటికి బలమైన అవకాశాలు. ఈ బాండ్ల వేలం ద్వారా వచ్చిన నిధులతో ప్రభుత్వం రేపు జూన్ 2వ తేదీ జీతాలు మరియు పెన్షన్లు చెల్లింపులను పెద్ద ఎత్తున చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందువల్ల రేపు సాయంత్రం లోపల చాలామంది ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి ఖాతాలో నగదు జమ కావచ్చని గట్టిగా అంచనా వేయవచ్చు. ఏదేమైనప్పటికీ ఈరోజు చెల్లింపులు పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వానికి నిధులు సమకూరనున్న నేపథ్యంలో రేపటిలోగా చాలా వరకు చెల్లింపులు పూర్తయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి తదుపరి సమాచారం మరియు బిల్లుల పరిస్థితి ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో, ఉద్యోగులు, పెన్షనర్స్ అయితే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ జీతాలు, పెన్షన్లు ఖచ్చితంగా మనకు ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ నుంచి కానీ జమ అవ్వడం అయితే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అలాగే దీనిపైన మన మిత్రులు కొంతమంది కామెంట్ చేశారండి. సో, ఉద్యోగ పెన్షనర్స్ వారు ఏమంటున్నారనేది వాళ్ళ మాటల్లోనే మనం ఇప్పుడు విందాము. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు మన మిత్రులు కొంతమంది వారి అభిప్రాయాన్ని మాత్రమే కామెంట్ ద్వారా తెలియజేశారండి. ఇది కేవలం వారి అభిప్రాయం మాత్రమే. సో, అవేంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఎవరెవరు ఏమని అనుకుంటున్నారు ఈ జీతాల జాప్యం వల్ల, జీతాల చెల్లింపుల జాప్యం వల్ల అనేది చూద్దాము. మొదటగా శ్రీనివాసరావు గారండి. ప్రతి నెల అప్పు తెచ్చుకోవడం తప్ప సంపద సృష్టి ఏది అని అయితే క్వెషన్ చేస్తున్నారు గవర్నమెంట్‌ని. సో, ఇది వారి అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్. ఇక మరొకరు హుస్సేన్ గారు, ఈరోజో రేపో ఎల్లుండో వస్తాయో చస్తాయో వచ్చే రోజు వస్తాయి. ఏదో కదలికలు, మెదలికలు అదిగో పులి ఇదిగో తోకలా ఎందుకు వీడియోలో అంటున్నారు. సో, సార్ మీకు ఈ విధంగా ఎంప్లాయీస్‌కి సంబంధించి ఈ యొక్క అప్డేట్స్ పెద్దగా
యూజ్ అవ్వకపోవచ్చు. కానీ పెన్షనర్స్‌కి చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఎంప్లాయీ ఎప్పుడు వర్కింగ్ ఎన్విరాన్మెంట్‌లోనే ఉంటాడు కాబట్టి, వారికి ఎప్పటికీ వాళ్ళ కొలీగ్స్ గానీ, వారి యొక్క పైనుంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కానీ వయోవృద్ధులు, పెన్షనర్స్ ఎక్కడికి వెళ్లరు. ఒక ఆఫీస్ అంటూ ఏముండదు. సో, వారు ఆహ్, ఇంటిలోనే ఉంటారు కాబట్టి, లేదంటే వారి యొక్క కొలీగ్స్ ఈ విధంగా ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి, వారి కోసమైతే ఉపయోగపడతాయన్న ఉద్దేశ్యంతో వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము. ఇక ఎప్పుడు అప్పులు తెచ్చుకోవడమే తప్ప జీతాలు, పెన్షన్‌లు ఆహ్, ఏమీ కూడా సరి సరిపోదంటున్నారు. అప్పు తెస్తే గానీ జీతాలు, పెన్షన్‌లు ఇవ్వడానికి లేదని అనైతే అర్థమవుతుంది. ఇక ఎప్పుడు అప్పేనా ఇదంతా ఇంత సంపద ఉండి కూడా అంటున్నారు. ఇక మనం ఇవ్వలేదు, ఇవ్వలేదు అంటున్నాం. ఆయన ఇచ్చేశారు అంటున్నారు. ఇది ఎందుకు ఇంత ఇది వింత అనుభూతి అంటున్నారు. అంటే చంద్రబాబు గారు ఒకరితేనే జీతాలు ఇస్తున్నారు, పెన్షన్‌లు ఇస్తున్నారనైతే మనకు పోస్టర్స్ ఇవి రావడం జరిగింది. సో, బహిరంగంగా గూడా చంద్రబాబు నాయుడు గారు అయితే బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. కానీ ప్రస్తుతానికైతే ఈ యొక్క జీతాలు, పెన్షన్‌లు ఈరోజు ఒకటో తేదీ అయినప్పటికి కూడా ఎటువంటి కదలిక లేదు బిల్లులలో. ఇకపోతే ప్లీజ్ ఎవరైనా బొప్పరాజు గారికి చెప్పండి సాలరీస్ గురించి క్రెడిట్ కాలేదని అంటున్నారు. సో, మరి బొప్పరాజు గారికి తెలిసే ఉంటుందండి ఇంత జరిగిన తర్వాత. ఇకపోతే సో, వారికి కూడా సాలరీ పడాలి కాబట్టి వారికి సాలరీ స్టేటస్ తెలిసే ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ట్రెజరీ పరిధిలో ఆముదాల వలస సబ్ ట్రెజరీ ఇంకా ఈ యొక్క జీతాలు, పెన్షన్‌లలో కదలిక లేదు. సో, ఆముదాల వలస అండి. ఆముదాల వలస శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ ట్రెజరీ పరిధిలో బిల్లులో ఎటువంటి కదలిక లేదంటున్నారు. సో, బిల్లులో ఈరోజు ఎక్కడ కూడా కదలిక అనేది లేదండి. ఒకవేళ ఈవినింగ్ వరకు కదలిక ఏమైనా వస్తే ఖచ్చితంగా వీడియో రూపంలో తెలియజేస్తాను. ఇక ఎస్ఎల్ పరిస్థితి ఏంటి అంటున్నారు. ఎస్ఎల్ గురించి తర్వాత వివరంగా అయితే మాట్లాడుకుందామండి. జీతాలు అయిపోయిన తర్వాత 2,000,00,00,000 అప్పు వస్తే ఇక జీతాలు, పెన్షన్‌లు అవుతాయండి. ఇక లైక్ యువర్ వీడియోస్ బికమ్ నేచురల్ బట్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఇక ఒకటో తేదీన జీతం ఇస్తున్నామని మీటింగ్‌లో ఊదరగొడుతున్నారు కదా! అంటున్నారు. అవునండి. కాకపోతే వాస్తవానికి రియాలిటీకి అయితే అలా కొంచెం ఇబ్బందిగానే ఉందనే చెప్పవచ్చు. ఇకపోతే జీతాలు పడవచ్చు, పోవచ్చు లేకుంటే మీరిస్తారని లేకుంటే లేదు మిత్రులారా అంటున్నారు. పడితే పడొచ్చు లేకుంటే లేదని. సో, ఈ విధంగా గూడా అంటున్నారనమాట. సో, అప్పు రాలేదుగా ఇంకా అంటున్నారు. అవునండి. ఈరోజు సాయంత్రం గాని, రేపు గాని వస్తుంది. వేర్ ఈస్ ద సంపద సృష్టి క్రియేషన్ ఆఫ్ వెల్త్ అంటున్నారు. అలాగే హౌ టు సీ ద బిల్ స్టేటస్ అని అయితే అడుగుతున్నారు. సో, బిల్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. సో, అక్కడ మనకు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మన యొక్క సీఎఫ్ఎంఎస్‌సిడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మనకు మన యొక్క ఈ అమౌంట్ సంబంధించి చూపిస్తుందనమాట. అంటే బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది చూపిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. మరింత తాజా సమాచారం తో అయితే మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.